ఇది ప్రజా విజయం. మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే మా యువ నాయకులు మంత్రివర్యులు లోకేష్ బాబు గారికి ఈ 2 స్థానాలను మేము గిఫ్ట్గా ఇస్తున్నాం. ఎందుకంటే ఈ 14 నెలల్లో జరిగిన సంక్షేమ అభివృద్ధి ఫలాలే ఈ భారీ మెజార్టీకి కారణం. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా తెలుసుకోవాలా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఇలాంటి తీర్పులు వస్తాయి. మీలాగా నామినేషన్లు వేయకుండా నామినేషన్లు చించేసి అలాగే ఎలక్షన్లు జరిగినప్పుడు కూడా భయభ్రాంతులు జరిపే పరిస్థితి నుంచి ఈరోజు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి, భారతదేశ ఎలక్షన్ కమిషన్కు స్వేచ్ఛనిచ్చి ఇక్కడ ఎన్నికలు జరిగినచో ఈ 2 స్థానాలు కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకొకటి కూడా గుర్తించాలి, ఈరోజు ఈ 2 స్థానాలు కూడా వైసీపీ సిట్టింగ్ స్థానాలు. గత 4 పర్యాయాలుగా వైసీపీ పార్టీ రిగ్గింగ్ చేసుకొని దాడులు చేసిన స్థానాలనే ఈరోజు మేము గెలుచుకున్నామంటే ఇక్కడ మాకు పాస్ మార్కులు కాదు, డిస్టింక్షన్ మార్కులతో ఈ రాష్ట్రంలో ప్రజలు చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వానికి ఈరోజు ఆహ్వానం ఇచ్చారని తెలియజేసుకుంటున్నా. అలాగే ఒకటే చెప్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు మీరు మారాలి, మీరు పెద్ద చిన్న చూసుకొని మాట్లాడాలా. నిన్న మీరు 56 నిమిషాలు ప్రెస్ మీట్ పెడితే మీరు మాట్లాడిన మాటలు, మీరు వేసిన వ్యంగ్యాస్త్రాలు చాలా దారుణంగా ఉన్నాయి. మీ మీడియాలో కానీ మీ టీవీలలో కానీ మీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాశారు. అక్కడికి వెళ్ళి పర్యవేక్షిస్తున్న కలెక్టర్ రిగ్గింగ్ చేశాడని చెప్తున్నారు. అలాగే పోలీసుల మీద నింద మోపారు, ఐపీఎస్ ఆఫీసర్లను తిట్టారు. ఒకటే గుర్తుంచుకోవాలి, ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు ఇలాంటి మాటలు మాట్లాడడం సబబా అని అడుగుతున్నాం. ముఖ్యంగా ఒంటిమిట్ట పులివెందుల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఇంకొకటి తెలియజేసుకున్నా, ఒక్కరోజు ముందే ఈ 2 మండలాలకు స్వాతంత్రం వచ్చింది. రేపు ఆగస్టు 15వ తారీఖు అయితే 24 గంటల ముందే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఫ్రీ పోలింగ్ జరగడంతో ఇక్కడ ఆ 2 మండలాల ప్రజలకు స్వాతంత్రం లభించిందని తెలియజేసుకుంటున్నా. ప్రజాస్వామ్యం గెలిచిందన్న విషయం మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే ఏ విధంగా ఓటింగ్ జరిగిందో మనం అందరం చూసాం. గత 10 రోజులుగా మేము 1 సంవత్సరం పాటు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఏ విధంగా పరుగులు పెడుతున్నారో, మరి ఒక పక్క ఒంటిమిట్ట రాంప్రసాద్ రెడ్డి గారు, మరి నేను పులివెందుల ఇన్ఛార్జ్ మంత్రిగా కూడా మేము ఇక్కడే ఉండి మరి ఈరోజు ప్రతి ఇంటికి వెళ్ళి సంక్షేమ పథకాలు తెలియజేశాం. గత 40-50 సంవత్సరాలుగా ఇక్కడ స్థానిక ఎన్నికలు జరిగిందే లేదు. ప్రజలు కూడా మా ఓటు హక్కు ఉపయోగించుకునేలా చేసిన ఎలక్షన్ కమిషన్కి, మరి ప్రభుత్వానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాం. మరి 4 రోజుల నుంచి వైసీపీ డ్రామా మళ్ళా మొదలైంది, మీరు అందరూ చూశారు.